నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా విషయాలు అటు ఆధ్యాత్మికంగా, పండగలకి సంబంధించి, అలాగే ధర్మ సందేహాలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసున్నాం. ఇక ప్రతి నెల ఈ మధ్య కాలంలో అయితే 15 రోజులకొకసారి రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. మార్చి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి మీరు సంప్రదించాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారికి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి మార్చి మాసం? కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది. చాలా బాగుంది. అనుకున్న పనులు అన్నీ గూడా చాలా విజయవంతముగా పూర్తి చేయటం. ఏది పట్టుకున్నా అది విజయవంతము కావడమే ఉంటుంది. ఈ మాసములో వీళ్ళు తప్పకుండా అన్ని వ్యవహారాలలో కూడా విజయము సాధించేటువంటి దిశగా వీళ్ళు అడుగులు ముందుకు వేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు బాగా విపరీతముగా వీళ్ళకు ఉండిపోతున్నాయి. ఏ మనిషికైనా ఒక 2 రకాల ఆదాయాలొస్తాయండి. లేదా 3 రకాల ఏవో వస్తున్నాయని అనుకుంటాం. వీళ్ళకు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగాను ఆదాయం వస్తుంది. హ్మ్. ఈ మాసంలో చాలా అనుకూలవంతముగా ఉంది. అంతేగాకుండా అవసరానికి సరైనటువంటి సమయానికి, హ్మ్. సరిగ్గా సమయానికి అవసరమైనప్పుడు చాలామందికి నాకు మొన్న అవసరం ఉండింది డబ్బు దొరకలేదు అని అంటారు. వీళ్ళకు అనూహ్యముగా డబ్బు ముందే చేతికొచ్చి కూర్చుంటుంది. అబ్బా! మనం అనుకున్నామో లేదో చేతికి డబ్బొచ్చేసింది. మనం అనుకున్న పని నెరవేర్చుకోవచ్చు అని దాని గురించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది గాక. వ్యాపారస్తులకు చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా ఆదాయం బాగుంటుంది. హ్మ్. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా లాభాలే లాభాలు. ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా లాభాలొచ్చి తీరుతాయి. వాళ్ళు పడేటువంటి శ్రమ, కృషి ఫలితాన్ని బట్టి. హ్మ్. వాళ్ళ ఆలోచనలు చేయాలి. చిన్ననాటిని మిత్రులను, తెలిసినటువంటి వాళ్ళను కలుసుకోవడం లాంటివి జరుగుతాయి హ్మ్. అనూహ్యముగా. అలాగే శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. ఆ పాల్గొన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అందరూ ఎదుట పడడము, చేయటము, అలా కలుసుకోవటం అనేది జరుగుతుంది. ఒక కార్యక్రమములో, ఒక ఏదైనా ఒక వ్యవహారములో గాని కలిసి ఒకరికొకరు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు వెళతారు, కలుసుకుంటారు. ఆనందముగా జీవనం గడపాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ మాసమంతా కూడా చాలా సుఖ సంతోషాలతో బంధువులతో మాట్లాడుతూ చేస్తూ గడుపుతారు గాక. అలాగే కుటుంబములో ఉండేటువంటి వాతావరణం గూడా చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. మేలు హ్మ్. జరుగుతుంది కుటుంబంలో. హ్మ్. ఏదైనా సంతోషం కలిగితేనే కదా కుటుంబంలో ఆనందం అవును. కలుగుతుంది. అలాంటి సంతోషాలు, ఉత్సాహం అంతా కూడా బాగా ఉంటాయి. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎవరో కలవటము, వీళ్ళు పెట్టేటువంటి దానికి సంస్థలో నేను కూడా భాగస్వామినవుతాను అని రావటము, హ్మ్. చేయటము, హ్మ్. ఇలాంటివి ఏదో ఒకటి. లేదా మనం అక్కడికి వెళితే పలానా ఇది ఒకటి ఏదో దక్కించుకోవచ్చు అనేటువంటి భావనతో అక్కడికి వెళ్ళి ఒక గవర్నమెంట్‌లో ఇది చేసి గాని, లేదా తెలిసిన వాళ్ళతో గాని ఒక ఇది ఒప్పందాలు చేసుకొని, ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఏమో దానికి సంబంధించినటువంటివి మాట్లాడుకోవడం చేయడం జరుగుతుంది. స్థిరాస్తి యొక్క క్రయ విక్రయాల వలన మంచి లాభాలు కలుగుతాయి. హ్మ్. భూములు, ఇళ్ళు అమ్మడం, చేయడం ఇట్లాంటివేవో ఉంటాయి గదా! హ్మ్. ఆ స్థిరాస్తులు అమ్మేటువంటి దాంట్లో గూడా వీళ్ళకు చాలా మంచి మంచి లాభాలొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాక. అంతేగాకుండా సంతానపరంగా శుభవార్తలు వింటారు. హ్మ్. పిల్లలు ఉత్తీర్ణులు గావటము, పరీక్షల్లో పాస్ గావటము, లేదా మంచి ఉద్యోగం వచ్చిందనడము, లేదా ఉద్యోగములో మంచి ఉపకృతి జరిగింది, నాకు మేలు జరిగింది అనో, లేకపోతే పిల్లలకు సంతానము కలగడము, హ్మ్. సంతానము లేని వాళ్లకు సంతానము కలగటం, ఇలా ఏదైనా కావచ్చుగాక. పిల్లల గురించి శుభవార్తలు అనేటువంటివి వింటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడము చాలా మంచిది. ఇక్కడ భయపడాల్సిందేమి లేదు. హ్మ్. ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకోమంటున్నారు ఏమబ్బా అనుకోవచ్చు. అంటే హ్మ్. ఎందుకు ఈ మాట తెలియజేస్తామంటే అకాల భోజనము, హ్మ్. అకాల నిద్ర అనేటువంటివి పని ఒత్తిడి వలన లాభాలు ఎక్కువగా వస్తున్నాయి గదా అని పని హ్మ్. ఒత్తిడి వల్ల అవి మర్చిపోతారు. హ్మ్. దాని వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పడుకున్న సమయానికి మరుసటి రోజు పొద్దున్నే లేచినా రావాల్సిన డబ్బొస్తుంది. హ్మ్. కనుక
నిద్ర, ఆహారాలు మానుకొని చేయాల్సినంతటి అవసరమైతే ఏమీ లేదు. హ్మ్. ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులకు చాలా బాగుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మరీ బాగా ఉంది. కళలు నేర్చుకున్నటువంటి వాళ్లకు. హ్మ్. అంతేగాకుండా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు మరీ అనుకూలముగా ఉన్నది. అన్ని రకాల వారికి యోగదాయకముగా ఉంది. ఎలాగో చాలా బాగుందని చెప్తున్నారు కాబట్టి అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అంటే దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. రంగులు ఎటువంటి రంగులు వాడితే వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటి దానికి వచ్చేటప్పటికి కాస్త స్కై బ్లూ లాంటిది కానీ వైట్ కానీ వాడండి. రెండిట్లో ఏదైనా మేలే జరుగుతుంది గాక. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి శివారాధన ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. శివుణ్ణి ఆరాధించండి. ఎంత ఆరాధిస్తే ఈ మాసం అంత మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక. ఓకే. కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంది మాసం అంతా. మీరు అనుకున్నట్టుగా జరగాలి అంటే శివారాధన ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. అలాగే స్కై బ్లూ, వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకోవడం తప్పనిసరి. జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.